అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ అండి. చాలా మంది 10వ తరగతి విద్యార్థినులందరూ కూడా కొంత కన్‌ఫ్యూషన్ లో ఉన్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం కోవిడ్ వల్ల, అంతకుముందు సంవత్సరం కూడా కోవిడ్ వల్ల పరీక్షలు రాయలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళందరూ కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. ఈరోజు ఒక విషయ నిపుణులు, విశిష్ట అతిథి మనతో ఉన్నారు. వారు హిందీ సబ్జెక్ట్‌లో నిష్ణాతులు. మనందరికీ సుపరిచితులే. మంచిర్యాల ప్రజలందరికీ, విద్యాశాఖ వారందరికీ కూడా సుపరిచితులే. నీలేష్ కచ్వాల్ గారు. శ్రీ నీలేష్ కచ్వాల్ గారు ఈ రోజు తమ అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి హిందీ సబ్జెక్ట్ లో విద్యార్థులకు కలిగినటువంటి సందేహాలు ఏమున్నా, అలాగే హిందీ పేపర్ ఎలా రాయాలి, అలాగే అంటే మామూలుగా హిందీ పేపర్ అనేది ఎప్పుడు ఒకటే పేపర్, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే అన్ని పేపర్లు 2 పేపర్లు ఒకటిగా మారిన తర్వాత ఇప్పుడు ఈ హిందీ పేపర్ కూడా 2 పేపర్లు ఒకటిగా చేశారా, లేక ఎలా చేశారు, ఏవైనా మార్పులు జరిగాయా అంటూ చాలా సందేహమైనటువంటి సందిగ్ధావస్థలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఈ రోజు సార్ గారు మనకు సమయాన్ని ఇచ్చారు. సార్, వెల్కమ్ టు సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ సార్. ఎస్ సార్. సార్ నీలేష్ గారు, ఒకసారి హిందీ 10వ తరగతి హిందీ పేపర్ గురించి ఒకసారి వివరించండి సార్. మేడం నమస్కారం, అందరికి స్వాగతం. చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేడం సుమన గారు పెట్టడం జరిగింది. హిందీ సెకండ్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ ఫర్ 10th క్లాస్. సార్ మీ ఇంట్రడక్షన్ కొంచెం మీ ఇంట్రడక్షన్, ఏ స్కూల్ వర్క్ చేస్తున్నారు? నా పేరు నీలేష్ కుమార్ కాచ్వాల్, ఎస్ఏ హిందీ, జెడ్పిఎస్ఎస్ ద్వారకా, దండేపల్లి మండల్, మంచిర్యాల జిల్లాలో నేను పనిచేస్తున్నాను. లాస్ట్ 20 years నుంచి నేను స్కూల్ హిందీగా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేస్తే సేమ్ పెద్దగా హిందీకి ఇంత మిగతా సబ్జెక్ట్ కి హిందీకి తేడా ఏంటి అంటే, మిగతా సబ్జెక్ట్ కి 2 పేపర్స్ ఉండే, పేపర్ 1 పేపర్ 2 10th క్లాస్ ఇప్పటిదాకా మొత్తం 11 days ఎగ్జామ్ ఉండే. కానీ హిందీకి అప్పుడు కూడా సింగిల్ 1 పేపరే, ఇప్పుడు కూడా సింగిల్ 1 పేపరే, పాసిగ్మా కూడా సేమే. కానీ పేపర్ లో క్వశ్చన్ కొంచెం అంటే చేంజెస్ చేయడం జరిగింది. ఆ చేంజెస్ కూడా ఈజీ, పేపర్ కొంచెం ఈజీ చేయడం దానికోసమే చేయడం జరిగింది. ఇక పేపర్ ని చూస్తే మనము ఫస్ట్ ఏంటి అంటే, మనకు 3 మనకు నాన్ డీటెయిల్ ఉపవాచక లెసన్స్ ఉన్నది. శాంతి కి రాహ మే, హమ్ సబ్ ఏక్ హై, అనోఖా ఉపాయ్. ఈ 3 లెసన్ ని మనము దాని నుంచి ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి మన 5 క్వశ్చన్, దాని ఆన్సర్స్ మనకు 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్ లో రాసేది ఉంటది. అదే పారాగ్రాఫ్ లో వెతికి రాయడం ఉంటది. ఎక్కువ శాతం మనకు ఈ 3 పాఠాల నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఆ పాఠం పేరు ఉంటది. ఈ 3 పాఠాల్లో ఏమున్నది చిన్నగా క్లుప్తంగా మనం ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఆ పాఠం, ఏ పాఠం నుంచి పారాగ్రాఫ్ ఉన్నది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శాంతికి రాహమే నుంచి వచ్చింది స్టాంజా పారాగ్రాఫ్ అంటే మనకు తెలవడానికి మనకు ఏం తెలిసి ఉండాలంటే, శాంతికి రాహమే ఇద్దరు మనకు మంచి శాంతి దూతులు. ఒకరు నెల్సన్ మండేలా, నోబెల్ ప్రైజ్ విన్నర్. రెండవది మదర్ టెరెసా, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఇద్దరు గురించి వచ్చింది. ఇద్దరు గురించి టాపిక్ వస్తే మనం మైండ్ లో మనకు క్లిక్ కావాలి, ఇది శాంతికి రాహమే ఉన్నది. 1 మార్క్ మనకు వచ్చేస్తాయి. మిగతా మార్క్స్ మనకు ఆ పారాగ్రాఫ్ లోనే ఉంటది. నెక్స్ట్ హమ్ సబ్ ఏక్ హై. హమ్ సబ్ ఏక్ హై మొత్తం టోటల్ మనకు మన భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఉన్నది పాఠం. ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఎట్లా శిక్షాభ్యాసము చేయడం, ఏమేమి అవార్డ్స్ వచ్చింది, అవన్నీ ఆ పాఠంలో డీటెయిల్ గా ఉన్నది. అంబేద్కర్ గురించి ఏదైనా వచ్చింది అంటే అది హమ్ సబ్ ఏక్ హై గురించే మనం తెలుసుకోవాలి పాఠం పేరు. లాస్ట్ వన్ అనోఖా ఉపాయ్. ఇది ఒక చిన్న కథ, అంటే చిన్న చిన్న తప్పుల్ని కూడా మనము చేయకుండా, కుమార్ వర్మ, హరిత్ నగర్ ఇవన్నీ ఆ టాపిక్ లో వచ్చింది అనుకోండి, మనం దాన్ని చూసుకోవచ్చు. ఇది అనోఖా ఉపాయ్ ఉన్నది. ఈ రకంగా ఈ 3 పాఠాలని స్టోరీ లెక్క మనం మంచిగా ఒక్కొక్క లెసన్ ని 4 to 5 times చదివి మన ఫ్రెండ్స్ తోటి, మన హిందీ టీచర్ సార్ మేడం తోటి డిస్కషన్ చేసుకుంటే, దానిలో డిఫికల్ట్ వర్డ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ, పారా కానీ అర్థం కానీ ఉంటే దాన్ని మళ్ళీ ఒకసారి 2 సార్లు మనం చెప్పించుకుంటే
దానిలో మనం ఈజీగా 5 to 5 మార్క్స్ తీసుకోవచ్చు. ఇది మనది ఫస్ట్ హిందీ పేపర్ రాగానే మనం చేసే పని ఏంటి అంటే టోటల్ పేపర్ని ఒక 15 to 20 minutes టోటల్ చదవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రింటింగ్ లో కొన్ని మిస్ కావచ్చు, ఎందుకంటే ప్రింటింగ్ లో మంచిగా రాకపోవచ్చు. టోటల్ మనకు 30 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఆ 30 క్వశ్చన్ అయిందా, పార్ట్ బి కూడా మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారా, కరెక్ట్ మనం కడుతున్నామా, ఇవన్నీ కామన్ గా మీకు స్కూల్ లెవెల్లో టీచర్స్ అందరూ చెప్పేస్తారు. దానికి సంబంధించిన ఎక్కువ డీటెయిల్ గా చెప్పడం లేదు. ఇక పేపర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే టోటల్ గా దాని ఒక 2 times 3 times చదవాలి. ఇక ఫస్ట్ మనకు క్వశ్చన్ ఏంటి, ఏదైనా స్టైంజా పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ ఈ 3 పాఠాల నుంచే ఉంటది. కనుక మనం ఏం చేయాలి, ఈ 3 పాఠాలని ఎలా ప్రిపేర్ చేయాలంటే దీనిలో చాయిస్ ఏదైనా పాఠం నుంచి రావచ్చు. మనకు ఇదే లెసన్ నుంచి వస్తుంది, దీన్ని మనం చాయిస్ గా వదిలిపెట్టచ్చు. లేదు, ఆల్రెడీ ఒక లెసన్ 4 పార్ట్స్ లెసన్ ఉండే, దానిలో ఒక లెసన్ అప్నే స్కూల్ ఒక లెసన్ తీసేయడం జరిగింది. కనుక మనం మిగిలింది 3 నుంచి ఏదైనా ఒకటి, నో చాయిస్. 5కి 5 క్వశ్చన్స్ ఉన్నాయి కనుక మనకు చాయిస్ ఇక్కడ ఏం లేదు. కనుక 3 స్టోరీస్ లెక్క మనం మంచిగా చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు దీనిలో 5 to 5 మార్క్స్ వచ్చేస్తుంది. ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనము ఆ పారాగ్రాఫ్ చూస్తాము, కిందనే క్వశ్చన్స్ ఉంటది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, దానిలో వెతికి రాయటమే కనుక మనకు చాయిస్ కూడా అవసరం లేదు. దీని తర్వాత సార్ ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక చిన్న ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక లెసన్ తీసేయటం జరిగింది అని చెప్పారు కదా. సో దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ 6th to 9th సమ్మటివ్ పేపర్స్ చూసినట్టయితే గనక 9th క్లాస్ లో కూడా మేరా జీవన్ అనే లెసన్ మనకు లేదు, బట్ అయినప్పటికీ దాని నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే 10th క్లాస్ లో అట్లా ఏమైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందా? మేడం 100% మీకు అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఎటువంటి చిన్న మిస్టేక్స్ కానీ ఏదైనా 10th లెవెల్లో జరగదు. ఎందుకంటే 6th to 9th క్లాసెస్ డీసీబీ డిస్ట్రిక్ట్ వైజ్ గా అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళు టైం లేక, ఎందుకంటే మనకు సడన్ గా ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 10th ఎగ్జామ్ 23rd May అని అనుకున్నారు. మనం కూడా ఏమనుకున్నాం, స్కూల్ 23rd May దాకా 6 to 9 కూడా రన్ అయితే అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ లో మన అకాడమిక్ క్యాలెండర్ లో ఆల్రెడీ మన 23rd April నుంచి వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే అంటే 1 month ముందే మనము అంటే మన డైరెక్టర్ శ్రీ దేవచన గారు అందరికి చెప్పడం జరిగింది. ఇక ఫటాఫట్ గా క్వశ్చన్ తయారు చేయడం అవన్నీ, దానికోసం కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ 10th క్లాస్ లో 4-5 times దాని స్క్రూటినీ అవుతుంది. ఒకవేళ మిస్టేక్ ఉన్నా కూడా దానికి మార్క్స్ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అవుతుంది. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని సంవత్సరాల అనుభవం. ఓకే మేడం. అయితే ఫస్ట్ మనకు ఈజీ మైండ్ లో ఒకటి ఉంచుకోండి, మిగతా సబ్జెక్ట్ కి హిందీకి చాలా తేడా ఏంటి అంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్ కనుక చాలా సరళంగానే మన క్వశ్చన్ పేపర్ ఈ ఇయర్ నుంచి ఫస్ట్ టైం మీరు రాసే పేపర్ చాలా సరళంగానే ఉంటుంది. ఫస్ట్ మీకు చెప్పిన 3 పారాగ్రాఫ్స్, ఇక 3 అయిపోయిన తర్వాత మళ్ళా ఒకటి మనకు ఆపఠిత్ గద్య, సేమ్ అట్లానే దానికి ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉన్నది. అది సేమ్ ఇదే స్టాండర్డ్ లో ఈ 3 పాఠాలని మంచిగా చదువుకొని మీరు ఆ స్టాండర్డ్ హిందీ మెయింటైన్ చేస్తే ఈ 5 మార్క్స్, నెక్స్ట్ 5 మార్క్స్, 5 + 5 10 మార్క్స్ అంటే టోటల్ 15 మార్క్స్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అది కూడా సేమ్ అట్లానే ఒక స్టైంజా ఇచ్చి ఒక పారాగ్రాఫ్, దాని నుంచి 5 క్వశ్చన్స్, ఎక్కువ 1 మార్క్ దానికి ఒక శీర్షక రాయమని ఇవ్వచ్చు మీకు. ఆ పారాగ్రాఫ్ లో ఏది ఎక్కువ వర్డ్స్ రిపీట్ అయింది కానీ ఆ పారాగ్రాఫ్ ఒక పాఠాలు మంచిగా చదివి ఉంటే మీరు అది చేయడంలో పెద్ద ఏం కాదు. ఇంకా ఇవన్నీ చేయడానికి నేను మీకు మంచి టెక్నిక్ ఏం చెప్తానంటే 6 to 10th క్లాస్ వరకు స్టార్టింగ్ నుంచే మనం ఏం చేయాలి అంటే హిందీలో ఎక్కువగా మాట్లాడాలి ఫస్ట్. అంటే డైలీ రొటీన్ లైఫ్ లో హిందీ ఏది అయితే మనం తెలుగులో మాట్లాడతామో అవే పనులు, అవే విషయాలు అటువంటిది హిందీలో మాట్లాడాలి. వీలైనప్పుడు హిందీ సినిమా చూడండి, హిందీ న్యూస్ వినండి, కార్టూన్ షోస్ చూడండి. యాక్ట్ తో ఉంటే కనుక తొందరగా పిల్లలు దానికి ఇష్టపడి తొందరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే హిందీని ఎప్పుడైతే మీరు చదివినాక అర్థమవుతుంది అప్పుడే మీరు ఆన్సర్ ఇవ్వగలరు. నేను ఏమైనా హిందీలో క్వశ్చన్ అడిగినా చాలా మందికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసు తెలుగులో, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తే అంటే ఆ క్వశ్చన్ ఒక మీనింగ్ వాళ్ళ మాతృభాషలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు.
చాలా క్వశ్చన్ దానికోసమే వాళ్ళు వదిలిపెడతారు. ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని దాన్ని ఒక లిఖిత రూపంలో అంటే దాని పెన్ పట్టి పేపర్ మీద వాళ్ళ మైండ్ లో ఉంటది, తెలుగులో మొత్తం ఉంటది దాని ఆన్సర్. కానీ హిందీలో రాయాలంటే వాళ్ళకు వర్డ్స్ వాళ్ళకు మైండ్ లో రాదు. ఈ తెలుగు వర్డ్ ని హిందీలో ఏమంటారు, ఈ సెంటెన్స్ ఏమైనా ఎట్లా ఫార్మేషన్ చేయాలి, ఇక్కడే వాళ్ళకు చాలా మిస్టేక్స్ జరిగి వాళ్ళు అక్కడికి అంటే రాయరు. ఇంకా స్కూల్లో కూడా హిందీ మాట్లాడడానికి చాలా మంది కొంచెం భయపడతారు. ఇవన్నీ కారణాలు మనం ఏం చేయాలంటే టీచర్స్ దగ్గర ఉండి వాళ్ళని మోటివేట్ చేసేసి వాళ్ళని హిందీ చదివితే అండర్స్టాండ్ ఎట్లా కావాలి అని చేస్తే ఈ ఒక 20 మార్క్స్ మనకు గద్యం పద్యం నుంచి వచ్చే మార్క్స్ సింపుల్ గా పిల్లలు తీసుకోవచ్చు. దాని ఎటువంటి లేదు. ముఖ్యంగా మన ఈ పాత ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్ నగర్ అంటే ఆసిఫాబాద్ అటు హిందీ కొంచెం చాలా మందికి వస్తుంది. కానీ మన మంచిర్యాల జిల్లాలోనే కొంచెం వెనుకబడి ఉంటాం హిందీలో. మొత్తం మన తెలంగాణలో వెనుకబడిన దాంట్లో మన మంచిర్యాల అంటే హిందీ పర్పస్ అంటున్నాను నేను. ఇక హిందీ నోయింగ్ పర్సన్ తక్కువ మంది ఉన్నారు. మిగతా చోట వెళ్తే మీకు ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, లేకుంటే నిజామాబాద్ సైడ్ పోయినా, హైదరాబాద్ లోకల్ లో పోయినా, కాగజ్ నగర్ పోయినా, నిర్మల్ ఆదిలాబాద్ పోయినా హిందీ నోయింగ్ పర్సన్ చాలా మంది ఎక్కువ. ఒక 60-70% పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు ఈజీగా హిందీ బయట వాళ్ళు అవసరం ఉంటే కనుక మాట్లాడతారు. మన సైడ్ ఏముంటే టోటల్ తెలుగు భాషనే నడుస్తుంది కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటది. దానికోసం మనమే స్కూల్ లెవెల్లోనే ఇంట్లోనే ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం హిందీ మాట్లాడటం నేర్చుకున్నామంటే ఈ హిందీ బుక్ మనం ఒకవేళ దాన్ని ముట్టకుండా కూడా 60-70 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇది పారాగ్రాఫ్ అయిపోయింది, సెకండ్ పారాగ్రాఫ్ అయిపోయింది, థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడే చేంజ్ మనకు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్ కి ఈ ఇయర్ పేపర్ కి ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే ఏదైతే ఆపటిక్ గద్యం ఉండే దానికి ఇంతకుముందు 5 మార్క్స్ ఉండే, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి దానికి 10 మార్క్స్ చేయడం జరిగింది. అంటే అదే క్వశ్చన్స్ అదే టైం మార్క్స్ మనం 5 మార్క్స్ మీకు పెరిగింది. ఇంకా పారాగ్రాఫ్ సైజ్ కూడా కొంచెం మీరు చూసి ఉంటే ఇంత ముందు కొంచెం 8-10 లైన్స్ 12 లైన్స్ ఉండే, అది దాని 10 లైన్స్ లోపల దాన్ని కుదిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ వాళ్ళు పిల్లలకి అంటే ఎక్కువ డిఫికల్ట్ పేపర్ ఇవ్వకుండా ఈజీగా ఉంటే అని ఆలోచించడం జరుగుతున్నది. వాళ్ళు అర్థం చేసుకొని రాసే విధంగా దానికి పారాగ్రాఫ్ కుదించారు, అక్కడ 2 అంటే మార్కులు పెంచారు. కాబట్టి పిల్లలందరూ అది తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. దానిలో చాయిస్ లేదు. ఇక ఫస్ట్ చేంజెస్ ఇదే, ఆపటి గద్యంలో చేంజెస్ అయింది. ఇక సెకండ్ చేంజెస్ వచ్చేసింది అంటే గద్యంలో చూస్తే మనకు మొత్తం చూస్తే మన పాఠంలో 5 ఉన్నది. బరస్తే బాధలు ఫస్ట్ వన్, తర్వాత మా ముజే అనేదే, కణకణక అధికారి, భక్తి పద్, నీతి దోహే. దీని నుంచి మనకు 2 మనము తీసేయాలి. ఎందుకంటే ఈ పారాగ్రాఫ్ అంటే మన పద్యం ఇక్కడ అడగరు, ఆధునిక్ హిందీ కవిత సంబంధించిన పద్యాలే అడుగుతారు కనుక దానిలో మిగిలిన 3 మనకు. 1 ఈజ్ బరస్తే బాధలు ఫస్ట్, తర్వాత థర్డ్ వన్ ఈజ్ మన కవిత మా ముజే అనేదే, 4th లెసన్ కణకణక అధికారి. ఖచ్చితంగా 3 నుంచి 1-1-1 చాయిస్ లెక్క ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13 ఈ రకంగా ఇస్తారు. ప్రతి 3 లెసన్ నుంచి ఒక 6 లైన్ 8 లైన్స్ 4 లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు చాయిస్ ఏమున్నదంటే ఏదైనా ఒక్క పోయం ని మీరు మంచిగా, ఒకవేళ మీకు మంచిగా అర్థమైంది బరస్తే బాధలు, మంచిగా దాన్ని అన్ని పద్యాలు దాని మీనింగ్స్ క్వశ్చనింగ్ మీరు చేసుకుంటే దానిలో 5 మార్క్స్ తీసుకోవచ్చు. లేదు నాకు సార్ బరస్తే బాధ అర్థం కాలేదు, మా ముజే అనేదే పెద్ద కవిత ఉన్నది అదే అర్థమైంది అది చేసుకోండి. లేదు కణకణక అధికారి వచ్చింది అంటే మీకు 2 వదిలిపెట్టచ్చు మీరు ఇక్కడ ఆ 5 మార్క్స్. ఏదైనా ఒక్క పోయం ని ఆధునిక కవిత 3లో ఏదైనా 3 అడుగుతారు, మీకు చాయిస్ ఏదైనా ఒకటే చేయడం. ఇది చాలా వెరీ గుడ్ చాయిస్, పిల్లలకి చాలా ఈజీగా ఉంటది. ఏదైనా ఒక్క కవితని మంచిగా మీరు మీ టీచర్ సాయం తోటి, మీ ఫ్రెండ్స్ సాయం తోటి, ఇంకా ఏదైనా మీ దగ్గర బుక్స్ ఉన్నాయి దాన్ని సాయం చేసి చదువుకుంటే మీకు ఇక్కడ ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒకటే మీరు ఏం గమనించాలంటే 3 ప్రశ్నలకి ఒక ప్రశ్న ఏదైనా ఒక 5 క్వశ్చన్స్, ఏదైనా ఒక క్వశ్చన్ 11 క్వశ్చన్ లో 5 ఒక పద్యం నుంచి 5 క్వశ్చన్ ఉంటుంది, అవే చేయాలి. దీంట్లో 2 దాంట్లో 2 దీంట్లో 1 అట్లా చేరాదు. ఏదైనా ఒక 11th క్వశ్చన్ తీసుకుంటే 11th మొత్తం 5 ఆన్సర్స్ రాయాలి. ఒక పద్యం 6 క్వశ్చన్స్ చేయాలి మీరు. లేదు అంటే నెక్స్ట్ పద్యం తీసుకోండి, అట్లా మీకు దాంట్లో దీనిలో 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తున్నది, దేంట్లో మీకు ఎక్కువ వస్తున్నది అవే మీరు చేస్తే బెటర్.
ఇక్కడ దాకా 20 మార్క్స్ అయిపోతుంది. ఈ 20 మార్క్స్ కి రావడానికి మెయిన్ మీకు ఏంటి అంటే హిందీ భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. పాఠం కానీ పద్యం కానీ పారాగ్రాఫ్ కానీ చదివితే అది మీకు మీ మాతృభాషలో అర్థం కావాలి. ఆ టైంలో మీరు ఈజీగా దాన్ని వేరే ఏది సాయం లేకుండా చదవకుండా చేయకుండా చేయగలుగుతారు మీరు. ఈ నమ్మకం మీకు ఉండాలి. లేదు దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలంటే మంచిగా ఆ 3 లెసన్ కానీ 3 పద్యాలు కానీ మీరు మంచిగా ఒక 4-5 టైమ్స్ చదవండి. చదివినాక దాన్ని అండర్లైన్ చేసుకోండి, వర్డ్స్ ని దాని మీనింగ్ తెలుసుకోండి, దాని సారాంశాన్ని ఒకసారి 2 సార్లు చూసుకోండి. తర్వాత సెల్ఫ్ గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. అప్పుడు ఆ పాఠం మీకు సారాంశం అడిగినా కూడా ఎటువంటి క్వశ్చనింగ్ అడిగినా కూడా మీరు ఈజీగా దానిలో ఎటువంటి సందేహం లేకుండా ఆగకుండా మీరు కంప్లీట్ చేసేస్తారు. ఇది మంచి టెక్నిక్. ఇక్కడ వరకు ఇది ఫస్ట్ అంటే 2 చేంజెస్ మనం ఏదైతే అనుకున్నాం పేపర్ లో ఆ 2 చేంజెస్ అయిపోయింది. ఇక దీనిలో ఏమైనా డౌట్ ఉన్నదా మేడం? నో సార్, క్లియర్ సార్. క్లియర్ కదా? సింపుల్ గా మనకు అంటే ఈ పద్యంలోనే మనకు మంచి చాయిస్ ఉన్నది, ఈజీగా ఉన్నది. దీని తర్వాత మనకు క్వశ్చన్ నంబర్ 14 నుంచి మళ్ళా 8 క్వశ్చన్స్ ఉంటది. దాని నుంచి ఏదైనా 4 చెయ్యాలి. అయితే దీనికి మనం ఇంకా సింపుల్ చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ 4 చేయాలి 8 నుంచి, అంటే 50% చాయిస్ ఉన్నది. ఖచ్చితంగా దాంట్లో ఒకటి మనకు కవి, ఇంకా ఒకటి లేఖక్. అంటే గద్యం వాళ్ళు పద్యం ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అవుట్ అయినట్టే మీకు. ఒకవేళ గద్యంని చూస్తే మనకు ఎక్కువ మంది లేరు. ఎవరు ఉన్నారు? ఈద్గా రాసిన ఆయన ప్రేమచంద్ ఉన్నారు, మళ్ళా లోక్గీత్ పాఠం భగవత్ ఉపాధ్యాయ ఉన్నారు, మళ్ళీ అంతరాష్ట్రీయ స్తర్ పర్ అది మనకు పత్రలేఖన్ దానికి ఎవరు లేరు అని మన మైండ్ ఫిక్స్ కావాలి. స్వరాజ్యకి న్యూ విష్ణు ప్రభాకర్ ఉన్నారు మనకు. తర్వాత మనకు మిగతా పాఠం తీయడం జరిగింది దక్షిణ కనుక మనకు 3 ఉన్నారు. ఆ 3 మనం మంచిగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమచంద్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది, భగవత్ ఉపాధ్యాయ ఉన్నది, విష్ణు ప్రభాకర్ ఉన్నది. ఈ రచయితల ఒక లేఖక్ పరిచయం మంచి జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మనం ఈజీగా 2 లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ये हिंदी के प्रसिद्ध लेखक है, हिंदी में कई पुरस्कार मिले हैं, కామన్ 2 లైన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకుంటే ఈ 2 రాసినా కూడా తర్వాత చిన్నగా వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ డెత్ కానీ ఉంటే వాళ్ళ రచనలు, వాళ్ళ అవార్డ్స్, వాళ్ళ హిందీ సాహిత్యకి ఏం సేవ చేసిండ్రు అవే ముఖ్యంగా రాసి సరిపోదు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మీకు రాకున్నా కూడా దాన్ని వదిలిపెట్టి తప్పు రాయకండి. దిద్దే వాళ్ళ దగ్గర కీ పేపర్ ఉంటది, వాళ్ళు అన్ని రాసి ఉంటాయి. అయ్యో వాళ్ళకి ఏం తెలుసు అని మీరు అపోహలో ఉండద్దు, మిస్టేక్ రాయద్దు, రాంగ్ ఇంప్రెషన్ పెట్టద్దు, అంటే బ్లాంక్ అని ఉంచి పెట్టండి. అయినప్పుడు దాకా డేట్ ఆఫ్ బర్త్ ని జ్ఞాపకం చేసి రాసేస్తే మంచిది. ఇవి ఒకటి. ప్లస్ పద్యంలో మొత్తం మనం చూసుకుంటే ఇంతకుముందు 3 చూసుకున్నాం, బరస్తే బాదల్, మామూజే ఆనేదే, ప్లస్ కనకరం కా అధికారి, దాని తర్వాత భక్తి పద్, దాంట్లో మీరాబాయి, రైదాస్, నీతి దోహే, రహీం బిహారీ. ఈ రకంగా చూసుకుంటే మనం 3 to 5 + 2 7. ఈ 7 లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అంటే మిగతా మొత్తం బుక్ క్వశ్చన్స్ చదవాలి అంటే ఈ 7 కవి పరిచయాలు చదివి ఉంటే ఈ 2 క్వశ్చన్స్ మనకు పేపర్ అవుట్ అయినట్టే. ఇక మిగిలింది 6 క్వశ్చన్ నుంచి ఓన్లీ 2 చేయాలి మనం 4 మార్క్స్ కి. కనుక ఈ కవి పరిచయ, లేఖక్ పరిచయం మనకు చాలా సింపుల్ గా గుర్తు ఉంటది, ఈజీగా చేసుకోవచ్చు, మనకు కాన్ఫిడెన్స్ ఈ పేపర్ లో వస్తుంది. మనం ఖచ్చితంగా దాన్ని 1కి 5 టైమ్స్ మనం రాసి చూసుకోవాలి. మనం రాసినాక సేమ్ అదే మ్యాటర్ ని మన టెక్స్ట్ బుక్ తోటి మనము టాలీ చేసుకుంటే దాని తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమేమి ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఏం మిస్టేక్ పోయింది, రచనలు ఏమున్నాయి అంటే రచనలు ఏమైనా తప్పు రాసినామా, దాన్ని 1-2 సార్లు చూసుకుంటే ఈజీగా మనకు మన ఫ్రెండ్స్ తోటి ఫోన్ లో అవే ముచ్చట్లు మాట్లాడేవా, ఇవి ఉన్నాయి అంటే మనం దాని మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మనం ఈజీగా అంటే రాసే స్థితికి మనం వచ్చేస్తాము. అంటే ఈ రకంగా మనకు 8 మార్క్స్ అనేది పేపర్ తెలిసిపోయింది, ఈ క్వశ్చన్స్ వస్తుంది. ఈ క్వశ్చన్ లేనిది మనకు క్వశ్చన్ పేపర్ తయారే కాదు. ఇక మిగిలిన క్వశ్చన్ ఏంటి? 6 క్వశ్చన్స్, టోటల్ 8 అడుగుతారు, 4 చేయాలి మనం. 4లో 2 ఆల్రెడీ కవి పరిచయం, లేఖక పరిచయం 2 మనకు తెలుసు, ఇవే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ని ఎలా ఇస్తారంటే డైరెక్ట్ కవి పరిచయం రాయండి అని ఇవ్వరు. ఆ లేఖ గురించి మీకు ఏం తెలుసు, ఆయన సాహిత్య పరిచయం రాయండి, ఆయన మన హిందీ సాహిత్య సమాజానికి చేసిన సేవ ఏమిటి, క్యా సేవా కీ గయి హై, ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం చేంజ్ చేసి అంటే ఆ లేఖక పరిచయం లేకుంటే పాఠం పేరు ఇచ్చి
बरसते बादल कवि के बारे में आप क्या जानते हैं? कण कण का अधिकारी कविता के कवि के बारे में क्या जानते हैं? लेकिन रामदास दिनकर की हिंदी साहित्य सेवा में उनका क्या योगदान है, क्या उनके बारे में आप क्या जानते हैं? ఈ రకంగా కొంచెం క్వశ్చన్ ని ట్విస్ట్ గా చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమి దానికి భయపడదు. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ దాదాపుగా 14-15 అదే ఉంటది. దాని తర్వాత మళ్ళా మీకు 6 క్వశ్చన్స్ ఉంటది. దాని నుంచి 2 క్వశ్చన్స్ చేయాలి. ఈ అన్ని ఆన్సర్ మీకు 4 to 5 లైన్స్ మధ్యలో రాయమని ఉంటారు. అంటే మిగతా క్వశ్చన్స్ కూడా రాయడం చాలా మంది ఏం చేస్తారంటే చాలా వీక్ కూడా ఉంటారు మన పిల్లలు, ఎవరేజ్ గా ఉంటారు, చాలా మంచి క్లేవర్ హిందీలో పట్టు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక ఎవరున్నా ఎట్లా ఉన్నా కూడా ఫస్ట్ మన ఇంప్రెషన్ మంచిగా పడాలంటే ఆ ప్రశ్న ఏ పాఠం నుంచి తీసుకుని యహ ప్రశ్న సో అండ్ సో పాఠ, సపోజ్ అది మనకు लोकगीत पाठ का है, यह प्रश्न लोकगीत पाठ का है, इसके लेखक श्री भगवत शरण उपाध्याय है। राशि इसमें लोकगीत का अच्छा वर्णन है या विस्तृत वर्णन है। ఏదో పాఠం నుంచి ఒక లైన్ అంటే 3 వాక్యాలు మనకు ఈజీగా కామన్ గా 8 మార్క్ క్వశ్చన్ కి 4 మార్క్ క్వశ్చన్ కి మనకు పనికి వచ్చేస్తది, సింపుల్ గా అయిపోతది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠంలో ఏమున్నది ఇంతకుముందు చెప్పినా నేను మనకి ఏది ఉపాచక చెప్పినప్పుడు నాన్ డీటెయిల్స్ చెప్పినప్పుడు సేమ్ అదే ఆ పాఠంలో దేని గురించి ఉన్నది అది మనం ఒకసారి మైండ్ లో మంచిగా ఫిక్స్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సపోజ్ బరస్సే బాధలు ఉన్నది, वर्षा ऋतु का अच्छा वर्णन है या प्रकृति का अच्छा वर्णन है, ఇట్లా ఏదైనా ఒకటి దాని గురించి రాస్తే మనకు ఇంప్రెషన్ అనేది అంటే ఎగ్జామ్ అనేది పేపర్ ఎవాల్యుయేటర్ ఉంటారు వాళ్ళకి ఈజీగా అవి ఓకే రైట్ మంచి ఆయనకు పాఠం మీద హిందీ అన్ని లెసన్ మీద మంచి అవగాహన కలిగి ఉన్నాడు అని ఒకటి ముద్ర అనేది పడితే తర్వాత మనం నెక్స్ట్ ఆ క్వశ్చన్ 2-3 లైన్స్ లో మనం రాసింది అయిపోతుంది. ఒకవేళ చాలా వీక్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి మనం ఎంత జ్ఞాపకం చేపించినా అర్థం చేసినా రాయడం ఇబ్బంది అవుతుంది, బాగా ప్రాబ్లం ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా ఈ 3 లైన్స్ ని మంచిగా ఒక 5 times 10 times ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకు ఏమంటే బ్లాంక్ అయితే రాసి రారు, కనీసం వాళ్ళు మంచి మార్క్స్ తోటి ఎవరేజ్ మార్క్స్ తోటి పాస్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఉంటాయి తప్ప 20 వచ్చే వాళ్ళు 30-40 కైనా వాళ్ళు అన్ని క్వశ్చన్ రాస్తారు అటెండ్ చేస్తారు ఒక 10-20 మార్క్స్ వాళ్ళ టోటల్ ఓవరాల్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటది. అంటే ఏది కూడా మీరు 4 క్వశ్చన్ మీకు రాయమని 8 నుంచి ఆ 4కి 4 అటెండ్ చేయాల్సిందే. అయ్యో ఈ ప్రశ్న నాకు పాఠం పేరు తెలుసు కానీ ఆన్సర్ గురించి నాకు అస్సలేదు అని చాలా మంది భయపడతారు. అప్పటికి భయపడి ఏం చేస్తారు దాన్ని అట్లానే వదిలిపెడతారు. క్వశ్చన్ నంబర్ వేసేసి బ్లాంక్ వదిలిపెట్టి మళ్ళీ నెక్స్ట్ 4 బ్లాంక్ ప్లేస్ వదిలిపెట్టి గీత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అట్లానే ఉండిపోతుంది. అట్లా చేసే బదులు మేము కూడా పేపర్ దిద్దడానికి వెళ్తున్నప్పుడు చాలా సార్లు చూస్తాం. అంటే కొంతమంది ఒక లైన్ రాస్తారు అంటే దానిలో 4 మార్క్స్ కానీ హాఫ్ మార్క్ 1 మార్క్ కూడా వస్తుంది. అంటే పేపర్ లో మీరు ఏ క్వశ్చన్ ని కూడా రాయకుండా వదిలిపెట్టదు. కనీసం ఈ పాఠం నుంచి ఏ ప్రశ్న इस पाठ से लिया गया है, इसके लेखक और कवि जो भी है सो एंड सो है, इस पाठ में इस विषय का वर्णन है. ఏ పాఠం ఉంటే ఆ విషయం అక్కడ మనం రాయాలి. రాసినాక దాని ఆన్సర్ 1-2 మార్క్స్ రాసినా కూడా 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటది. మనకంతా లాస్ కాదు. 0 మార్క్స్ వల్ల మనకు 2-3 మార్క్స్ వచ్చినా మనకు ఒక్కొక్క క్వశ్చన్ ఒక 24-5 క్వశ్చన్స్ ఉన్నా కూడా మనకు 10-20 మార్క్స్ దగ్గర మనం వెళ్ళిపోతాం. ఈ రకంగా 4 మార్క్స్ మనం ఏం చేయాలి దాన్ని మనము చూసుకోవాలి. టోటల్ మనకు ఏమైపోయింది ఇక్కడ 14 to 21 క్వశ్చన్స్ మనకు అయిపోయింది. ఇక ఫస్ట్ నేను చెప్పిన 2 క్వశ్చన్ మనకు పేపర్ అవుట్ అయినట్టే కదా. మిగిలింది 6 నుంచి మనం ఎన్ని చేయాలి 2 చేయాలి. ఆ 6 ని 2 కూడా సెలెక్ట్ ఎట్లా చేసుకోవాలి ఏది మనకు కరెక్ట్ వస్తుంది. ఖచ్చితంగా 8 లో 4 మనకు పద్యం నుంచి ఉన్నది, 4 గద్యం నుంచి ఉన్నది. ఇక మీకు ఇక్కడ చాయిస్ ఏమున్నాయి చెప్పండి నాకు. 1 క్వశ్చన్ పద్యం గద్యం రాసుకున్నారు, మళ్ళా 3 క్వశ్చన్ పద్యం ఉన్నది. మీకు పద్యాలు మొత్తం 5 ఉన్నది, గద్యాలు కూడా మనకు 5 దాకా ఉన్నది. అన్ని దీనిలో లేఖక పరిచయం లేకున్నా కూడా మిగతా కూడా అన్ని ఉన్నాయి. అంటే ఏదైనా మీరు గద్యమే రాయాలి పద్యమే రాయాలి అది రాయడం రూల్ అక్కడ లేదు. టోటల్ 8 నుంచి 4 చేయమంటున్నారు. అంటే మీరు 3 పద్యాలు మంచి చదివి ఉండి దాని క్వశ్చన్స్ మంచిగా చేసి ఉంటే ఇక్కడ పద్యం తోటే మీరు ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. అంటే అంతకు ముందు సార్ మనకు
ఒక 2 పద్య భాగం నుంచి ప్రశ్నలు ఇచ్చి ఒకటి కంపల్సరీ రాయమనే వాళ్ళు, అట్లాగే 2 గద్య భాగం నుంచి ఇచ్చి ఒకటి సారాంశం కంపల్సరీ రాయమని ఇచ్చేవాళ్ళు. ఇంత ముందు ఉండే, కానీ ఫ్రమ్ దిస్ ఈ సంవత్సరం నుంచి మనకు చేంజ్ అయింది మెథడ్. పిల్లలు ఒక దృష్టిలో ఉంచుకొని ఈజీ చేయడానికి 8 నుంచి ఏదైనా 4 క్వశ్చన్స్ 4 అన్నారు. గద్యం అండ్ పద్యం అని అక్కడ లేదు. మనకు ఎనీ 4 క్వశ్చన్ అంటే మనకు చాయిస్ మన ఇష్టం. ఇక కొంతమంది రాసిస్తే వాళ్ళకు మార్క్స్ ఇవ్వమని లేదు. పద్య భాగం బాగా చదువుకున్నప్పటికీ పిల్లలు చక్కగా పద్య భాగంతో ఆ ప్రశ్నలు దాటేయచ్చు ఈజీగా. మీకు చాయిస్ ఉన్న 6 క్వశ్చన్స్ ఉన్నది. ఇంకా సింపుల్ క్వశ్చన్ ఉంటది మేడం, అది కూడా అంటే జనరల్ ఉంటాయి. ఎక్కువగా ప్రశ్నలు మనకు బుక్ వెనుక నుంచి ఉండదు, అంటే ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. చాలా రేర్ క్వశ్చన్, బుక్ నుంచి వచ్చే క్వశ్చన్ రేరే. ఆ ఉన్న సబ్జెక్ట్ మీద ఏదైనా మనకు ఉన్నది. ఇప్పుడు అర్థగ్రహ్యత ప్రతిక్రియ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది కదా సార్? ఉంటుంది. హామీని చిమ్టా క్यों खरीदा, దాన్ని కొంచెం చేంజ్ చేసి हामिद के चिमटा खरीदने के कारण क्या क्या हो सकते हैं लिखिए। या हामिद, आपके हिसाब से हामिद ने चिमटा क्यों खरीदा, आप हामिद के स्थान पर होते तो क्या खरीदते అన్నట్టు కొంచెం క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆన్సర్ మనకు బుక్ అవసరం లేకుండా మనం చేయొచ్చు. నా ప్లేస్ అంటే అక్కడ ఏంటి అంటే, మనం చిమ్టా కాదు, అమ్మ కోసం సారీ కొన్నా కరెక్టే, నా కోసం స్వీట్ కొనుక్కున్నా కరెక్టే, వెహికల్ బండి కొన్నా కరెక్టే, కార్ కొన్నా కరెక్టే, డబ్బులు ఎంత అని చెప్పాలి, ఏం చెప్పాలి అంటే ఏది రాసినా కరెక్టే ఛాన్సెస్ ఉంటాయి కనుక దానికి పిల్లలు చాలా మంది ఏం చేస్తాయి, ఆ పాఠంలో మనం చదవలే కదా, వదిలిపెట్టినాం కదా అని బాధపడతారు. కానీ క్వశ్చన్ ని ఒక 2-3 టైమ్స్ రీడ్ చేసుకొని అర్థం చేసుకొని దాని క్వశ్చన్ ఏం అడిగిండు, ఆ క్వశ్చన్ ఒకవేళ పిల్లలకి అర్థమైతే 60-70 మెంబర్స్ పిల్లలు ఈజీగా వాళ్ళు రాసే స్థితికి వచ్చేస్తారు. కానీ ఏమైతుంది, 1 టైం క్వశ్చన్ చదువుతారు, అయ్యో అర్థం కాలే, ఈ క్వశ్చన్ నాకు ఎక్కడ టచ్ కాలే కనుక వదిలిపెడతారు. అట్లా కాకుండా చాలా క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ ఉంటది, అంటే డైలీ రొటీన్ తో మన టచ్ అయిన క్వశ్చన్స్ ఉంటది. వానతోటి మన లాభాలు ఏమిటి, वर्षा से हमें क्या क्या लाभ है, मानव जाति को वर्षा कैसे उपयोगी हो सकती है, श्रम और भाग्य में आप किसके महत्वपूर्ण मानते हैं, क्यों, या श्रम को महत्वपूर्ण हमें क्यों मानना चाहिए, भाग्य को महत्व मानने से हमें क्या हानि है, అంటే జనరల్ క్వశ్చన్ మనకు చేయడం జరుగుతుంది. బుక్ వెనుక ఉండవు ఆ క్వశ్చన్లు, కానీ ఆ బుక్ ఒక సబ్జెక్ట్ మీదనే, ఆ పద్యం నుంచి, ఆ గద్యం నుంచి, ఆ టాపిక్ నుంచే ఉంటే కనుక మనం దాన్ని కొంచెం 4-5 టైమ్స్ రీడ్ చేస్తే దాన్ని క్వశ్చన్ ఒక భావాన్ని మన మాతృభాష మనము అర్థం చేసుకుంటే సింపుల్ గా మనం దాన్ని రాయొచ్చు మన భాషలో. ఆ ప్రయత్నం మనం అందరూ అంటే పిల్లలందరూ చేయాలి. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, సారాంశం ప్రశ్నలు రాసినప్పుడు కవి పరిచయం అంటే ఈ పాఠం నుంచి తీసుకోబడింది, ఈ కవి రాశారు అట్లా ఏమైనా రాయాల్సి ఉంటుందా? యహ్ ప్రశ్న బరస్తే బాదల్ పాట్ సే లియా గయా హై, కవిता का कवि का नाम है सुमित्रा नंदन पर, ऐसा कुछ लिखने का जरूरत है क्या? जी मैडम, इससे पहले मैं आपको बताया था, కొంచెం హిందీలో మాట్లాడచ్చా మేడం? నేనుగా అయ్యో మాట్లాడండి సార్. ఓకే, హిందీ కదా, పిల్లలు కూడా కొంచెం హిందీ వాళ్ళు కూడా इंट्रोड्यूस కావాలి. तो बच्चों फिर एक बार आपको नमस्ते। तो अभी हम मैडम हिंदी मोना मैडम ने प्रश्न पूछा, जो सारांशात्मक प्रश्न है उसमें यह प्रश्न इस पाठ से लिया गया है, इसके लेखककार कवि ये है, इस पाठ का विषय वस्तु उसके बाद लिखना जरूर लिखिए आप। मैं 4 मार्क्स क्वेश्चन में आपको लिखने के लिए कहा, तो 8 मार्क्स में तो लिखना ही है। यहाँ पर भी आपको थोड़ा चेंज किया है, इससे पहले कैसे थे 2-2 क्वेश्चन में से एक प्रश्न करना था, अब कैसा है आपको 3 प्रश्न है, 3 में से 1 करना है। तो पूरी कविताएं की जो पाठ है 5 पाठ है, 5 में से कोई 3 कविता वो प्रश्न रहेगा। बरस से बादल है, फिर रिपीट कर रहा हूं मैं, माँ मुझे आने दे है, उसका कणकण का अधिकारी है, भक्ति पद है, नीति दोहे है। ये 5 में से 3 पार्ट के प्रश्न पूछे जाएंगे, 3 में से 1 करना है। यानी आपको यहाँ पे चॉइस किया, कोई भी 2 पार्ट को जो आपको कुछ कठिन लगे, कुछ डिफिकल्ट अनिपिछती, वो 2 पार्ट को आप छोड़ सकते हैं। 3 पार्ट को अच्छे से आप अगर याद कर लेते हैं, पढ़ लेते हैं, समझ लेते हैं, प्रश्नों को अच्छे से आप देख लेते हैं, तो यहाँ पर एक प्रश्न आप आराम से लिख सकते हैं, उसमें कोई भी शक नहीं है।
और जैसे मैडम जी ने बताया, आप लिखने के पहले शुरुआत कैसे करेंगे सांस से प्रश्न का, तो फर्स्ट पैराग्राफ आप अनुच्छेद लिखेंगे, यह प्रश्न बरसते बादल कविता में से लिया गया है। इसके कवि श्री सुमित्रानंद पंत जी है। इस कविता में वर्षा ऋतु का सुंदर वर्णन है या चित्रण है या प्रकृति का अच्छा वर्णन है। ఏదైనా ఒక సెంటెన్స్ అక్కడ టోటల్ 3 సెంటెన్స్ మీరు రాసినాక పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాయాలి. ఓకే మేడం. అయితే ఫస్ట్ మనకు 22, 23, 24 ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నది. ఆ 3 క్వశ్చన్ నుంచి మీరు ఏదైనా ఒకటి చేయాలి. 8 మార్క్స్. దీనికి మనం 8 to 10 లైన్స్ లో రాయమంటారు. అంటే వన్ సైడ్ లో ఇక 8 to 10 లైన్స్ అంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఒకటే లైన్ లో 2, 4, 5 పదాలే రాస్తారు. మళ్ళా ఒక సెంటీమీటర్ గ్యాప్ వదిలిపెట్టి మళ్ళా 4 పదాలు రాస్తారు. కానీ అట్లా చేయకుండా హిందీని స్పష్టంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లెటర్, సేమ్ సైజ్ మీ లెటర్స్ ఉండాలి, సేమ్ సైజ్ మీ వర్డ్స్ ఉండాలి. ఒక లెటర్ కి ఇంకొక లెటర్ కి సేమ్ గ్యాప్ ఉండాలి. ఏదైనా ఒకటి వర్డ్ ఉన్నాయి, లేకిన్ ఉన్నది అనుకుంటాం మనం. ఆ లేకిన్ లో లే సైజ్, కీ సైజ్, న సైజ్ సేమ్ ఉండాలి. ప్లస్ లేకి కీకి మధ్య డిస్టెన్స్, కీకి నాకి మధ్య డిస్టెన్స్ సేమ్ గా ఉండాలి. అది ఒకటి మీరు మంచిగా చూసుకోవాలి. దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేయదు. ఇంకా లైన్ స్ట్రేట్ గానే మీకు బ్లాంక్ అంటే వైట్ పేపర్ ఉంటే కనుక స్ట్రేట్ గా వెళ్ళేటట్టు చూడండి. డౌన్ లో కానీ అప్ లో కానీ చేయొద్దు. కొంతమందికి కర్సీ హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఒక ఎఫెక్ట్ కొని లేకుంటే తెలుగు ఎఫెక్ట్ కొని గుండంగా రాసి అలవాటు ఉన్న వాళ్ళు కూడా హిందీ దేవనాగరి లిపి స్ట్రేట్ గానే లైన్స్ అనేది స్ట్రేట్ గానే ఉంటే చాలా మంచిగా ఉంటది, పర్ఫెక్ట్ గా ఉంటది. హిందీ యొక్క లిపి అంతే. ఆ లిపిని కొంతమంది చేంజ్ చేసేసి రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ కొంచెం ప్రయత్నం చేసి అట్లా అలవాటు పడిపో చేంజ్ తొందరగా కాదు, కానీ చేంజ్ అయితే ప్రయత్నం చేయండి. స్ట్రేట్ గా రాయండి. जो सीधे लाइन्स है ఆ లైన్స్ లో మనం రాస్తే మంచిగా హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఒక లైన్ లో కనీసం 8 to 10 వర్డ్స్ రావాలి మనకు. మళ్ళా నెక్స్ట్ లైన్ కూడా సేమ్ అదే, థర్డ్ లైన్ అవే ఫస్ట్ సెకండ్ లైన్ కి థర్డ్ లైన్ కి అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక ఆన్సర్ అయిపోయినా కొంచెం గ్యాప్ వదిలి పెట్టినాక మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వేసి మనం ఆన్సర్ రాయాలి. కామన్ గా ఇవన్నీ మీ స్కూల్లో టీచర్ చెప్తారు. అయినా కొన్ని స్కూల్స్ పిల్లలు ఇట్లా అంటే 2-3 పదాలు ఒక లైన్ లో రాసి మళ్ళా ఓన్లీ 2-3 పెద్దగా రాసేసి అట్లా మీరు చేస్తే మీకు ఏమి రాదు అని వాళ్ళకు అర్థం దిద్దే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళ టీచర్సే డైలీ ఎన్నో పేపర్ దిద్దుతారు. డిఫరెన్స్ అప్పుడప్పుడే ఒక పేపర్ నెక్స్ట్ పేపర్ వస్తే డిఫరెన్స్ ఏంటి అని వాళ్ళ మైండ్ లో ఉంటది. కనుక నీట్ గా మంచిగా రాయండి. ఓకే. దాని తర్వాత మళ్ళా 3 క్వశ్చన్స్ మీకు గద్యం నుంచి ఉంటది. ఇక్కడ కూడా మనకు పాఠాలు ఏమున్నది, ఫస్ట్ మనకు ఏమున్నది ఈద్గా లెసన్ ఉన్నది. ఈద్గా లెసన్స్ అయిపోయిన తర్వాత మనకు లోక్గీత్ ఉన్నది. లోక్గీత్ తర్వాత అంతరాష్ట్రీయ స్తర్ పర్ హిందీ ఉన్నది, స్వరాజ్యకి నీవు ఉన్నది, తర్వాత ధర్తీకే సవాల్, అంతరిక్షకే జవాబ్. మళ్ళీ ఈ లెసన్స్ దాని నుంచి 2 వదిలిపెట్టి మళ్ళా మీరు 3 లెసన్స్ మంచిగా అర్థం చేసుకుంటే ఈజీగా ఏమున్నది. మళ్ళా సార్ రిపీట్ చేస్తున్నా, బుక్ వెనుక ఉన్న క్వశ్చన్స్ దాదాపుగా మీ క్వశ్చన్ పేపర్ లో రాకపోవచ్చు, కానీ ఆ క్వశ్చన్ తింపి కొంచెం లేకుంటే ఆ టాపిక్ మీద ఆ పాఠం దేని గురించి చెప్పడం జరిగింది దాని మీదనే మళ్ళా కొత్తగా క్వశ్చన్ ని క్రియేట్ చేసి మీకు అడుగుతారు. దాన్ని మీరు గమనించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆన్సర్ రాయాలి. దాదాపు అదే టాపిక్ ఉంటది. సపోజ్ ఇప్పుడు మనకు స్వరాజ్యకి నీవు ఉన్నది, लक्ष्मीबाई ने किन किन विकट परिस्थितियों का सामना किया था. మీకు బుక్ లో ఎక్కడ ఉండదు. లక్ష్మీబాయి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది ఆ బుక్ లో ఎక్కడ లేదు. కానీ అక్కడ మనం ఉన్నది అస్పృశ్యత ఉన్నది, అందరూ కొట్లాడిండు, ఇక వర్గ భేదం ఉన్నది, అవన్నీ చిన్న చిన్న రాజులు ఒకరినొకరు ఈర్ష్య ద్వేషంతో కొట్లాడుకున్నది ఉన్నది. అవన్నీ మనం బుక్ చదివినప్పుడు అర్థమైంది మనకు. అవన్నీ మనం అర్థం చేసుకొని దానికి ఆన్సర్ మనం పాయింట్ వైజ్ రాయాలి. కనుక ఈ రకంగా మనం పాఠాన్ని ఈ రకంగా చదవాలంటే పాఠంలో దేని గురించి ఉన్నది, ఏ సమస్య గురించి ఉన్నది, అవి అన్నీ మనం చెయ్యాలి. ఇక స్వరాజ్యకి నీవు కి ऊपर కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం కానీ లేకుంటే మనకు లోక్గీత్ మీద కానీ ఏదైనా క్వశ్చన్స్ రావచ్చు. ఆ క్వశ్చన్స్ మనం మంచిగా అర్థం పాఠాన్ని చదివితే మనకు వన్ టైం చదివితే ఒక 10-20% అర్థమవుతుంది.
మళ్ళా దాన్ని మనము ఒక 3-4 టైమ్స్ చదవాలి. మళ్ళా తెలుగులో అర్థం చేసుకోవాలి. ఆ వర్డ్స్ ని అండర్లైన్ చేసి దాని మీనింగ్ తెలుసుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఆ పాఠంలో ఏమో టెక్స్ట్ బుక్ చదవాలి. దాని తర్వాత ఏదైనా మనం వేరే హిస్టరీ మెటీరియల్ కానీ, క్వశ్చన్ ఆన్సర్ కానీ, మనకు టీచర్స్ రాపించిన కానీ అవి తర్వాత చదవాలి. ఫస్ట్ నేను పిల్లలకి ప్రిఫరెన్స్ ఏమిస్తా అంటే టెక్స్ట్ బుక్ పాఠం మీరు చదవండి. ఎన్నిసార్లు పాఠం చదివి అని అర్థం చేసుకోండి. పాఠం చదవడం కేవలం రీడింగ్ చేయడం కాదు. నా రీడింగ్ వచ్చింది చదివినా కాదు. ఆ పాఠం చదివినాక మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఇక క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా ఎంత తిప్పి అడిగినా కూడా మీరు చేసే స్థాయికి ఉంటుంది. ఎందుకంటే టోటల్ దానిలో తెలిసిపోయింది ఆ పాఠంలో ఏమున్నది అనేది. రెండోది ఆ పాఠం ఒక రచయిత నుంచి కానీ, ఆ పాఠం టాపిక్ మీద కానీ, దాని పాత్ర గురించి కానీ మీరు ఎక్కువగా మీ పిల్లలతోటి డిస్కషన్ చేయాలి. ఇక్కడ వరకు అయితే మీకు చేంజెస్ అర్థమైపోయింది కదా. 3 నుంచి ఎన్ని చేయాలి? ఓన్లీ 1 ఆన్సర్ చేయాలి. ఇక ఇంత ఈజీ ఉన్నది అంటే అంత ఈజీ చేయడం. ఇంతకుముందు 2 నుంచి 1 ఉండే 3 నుంచి 1 అయిపోయింది. ఇక లాస్ట్ అనేది సృజనాత్మకత. లాస్ట్ మనకు సృజనాత్మకత సంబంధించిన 3 ప్రశ్నలు. దానిలో ఎక్కువగా అడిగేది పత్రలేఖన్, डायरी, कहानी का सृजन करना, कविता सृजन करना, नारे बनाना, सूक्तियां लिखना, पोस्टर बनाना और कुछ निबंध, ऐसे विषय पर उन्हें 3 प्रश्न में पूछे जाते हैं. उनमें से किसी एक प्रश्न का उत्तर हमें करना है. तो यहाँ पर क्या है, बच्चों के अंदर यानी ये ఇవి మనం బుక్ లో కానీ గైడ్ లో కానీ ఉండాల్సిందే. ఇక్కడ రూల్ ఏం లేదు. कामन कुछ भी हमें पूछा जा सकता है. जैसे कोविड के ऊपर में है, अभी कोविड के समय अभी प्रश्न एक आया, आप घर में कैसे बिताए, उसे आप अपने मित्र को पत्र लिखिए, वैसा प्रश्न पूछा जा सकता है. पोस्टर कोविड के ऊपर में क्या क्या सुरक्षा करने के लिए कैसे बनाए, पोस्टर लिखिए. या कोविड से बचने के उपाय आपके हिसाब से लिखिए, या एक उसके ऊपर में एक अच्छा सा पोस्टर तैयार कीजिए. यानी एक ऐसे स्वरचना अपने को खुद को बनाना है, सृजनात्मकता है. तो वैसे प्रश्नों के उत्तर के लिए हमें रेडी तैयार रहना है. तो बहुत बार क्या होता है, इसमें बहुत ही सरल प्रश्न आते हैं. इससे प्रकृति पर अच्छी कविता का सृजन कीजिए. तो बच्चों से मेरा बच्चों को क्या एक सूचना है, पर्यावरण पर, प्रकृति पर, देशभक्ति पर आप अच्छी कविता, अच्छे नारे पहले से 6 लाइन तक के तैयार करके रख लीजिए. तो परीक्षा में ऐसे जब आते हैं तो सिंपल हो जाते हैं. या फिर साक्षात्कार, जैसे अभी मैडम जब ले रहे हैं तो एक 5 प्रश्न साक्षात्कार के अंदर में मैं थोड़ा आपको मैं डीप में जाऊंगा. बहुत से बच्चे क्या करते हैं, साक्षात्कार में प्रश्न पूछना है. बच्चों की जब हम पेपर जांचते हैं, उत्तर पुस्तिकाएं, तुम्हारा नाम क्या है, तुम्हारी उम्र क्या है, पाठशाला कुछ भी वो पूछने दो, आपके प्रश्न वही रहते हैं. वह उसके मार्क्स आपको नहीं मिलेंगे. आपको साक्षात्कार किनसे ले रहे हैं, आप आपके ग्राम सरपंच से ले रहे हैं, आप प्रधानाध्यापिका से ले रहे हैं, कक्षाध्यापक से ले रहे हैं, स्पोर्ट्स पर्सन से ले रहे हैं, या प्रधानमंत्री से ले रहे हैं. उसमें कौन से विषय पर आपको प्रश्न पूछना है वह सूचित किया जाता है. उस विषय से संबंधित आप प्रश्न पूछिए. उदाहरण के लिए आपके स्कूल के कोविड समय में स्कूल जो रन हो रहे हैं उसके ऊपर आपके प्रधानाध्यापिका से साक्षात्कार लीजिए. आपको विषय दिया गया तो आपके प्रश्न किस प्रकार से रह सकते हैं. बच्चों की सुरक्षा के लिए आप क्या कदम उठाते हैं. कोविड के लिए बच्चों को सजग करने के लिए उन्हें आप क्या संदेश देते हैं. यदि कोविड हो जाता है, बच्चे डरते हैं, उन्हें नहीं डरने के लिए आप उन्हें कैसे प्रोत्साहित या उनका डर भगाते हैं. पाठशाला को सुरक्षित रखने के लिए बच्चे क्या कर सकते हैं. यानी इस प्रकार से आपको क्या है, 5 प्रश्न बनाना है. तो विषय से हटकर आप प्रश्न बनाएंगे तो आपका श्रम भी व्यर्थ होगा. तो जहां तक हो सके आप उन 3 में से कौन सा आप अच्छे से लिख सकते हैं वह प्रश्न आप क्या करना है, चयन करना है, सिलेक्ट करना है, उसी के ऊपर में उत्तर लिखना है. और मेरा सुझाव बच्चों को रहता है, कविता लिखो, नारे लिखो, साक्षात्कार लिखो. अगर ये प्रश्न आए हैं इन्हें छोड़िए मत,
क्योंकि इनमें क्या है 4-5 लाइन में 5 to 5 बाई मार्क्स आने के चांसेस ज्यादा है। यदि आपकी वाक्य संरचना सही है, प्रश्न विषय से संबंधित है, आपको 5 ही प्रश्न साक्षात्कार के पूछना है, उत्तर नहीं लिखना है, तो 5 सही है तो 5 अंक आपको मिलना ही है। 8 अंक आप अभी इसको ये साल से 8 कर दिए, तो 8 के 8 अंक आपको मिलना ही है, उसमें आपको कुछ शंका नहीं हो। आप निबंध लेंगे, कहानी को आगे बढ़ाने का लेंगे, डायरी लेंगे, 8 में से आपको 6-7 ही देंगे जांचने वाले। लेकिन साक्षात्कार में, कविता में, नारे में या स्लोगन्स के अंदर में या सूक्तियां लिखने को कहा जाए, तो आप पहले से प्रिपेयर होकर रहिए उस प्रकृति पर या क्या बोलते हैं अपने पर्यावरण प्रदूषण पर, देशभक्ति पर, अपने पाठशाला पर, अपने गांव पर। तो उससे क्या होता है, हमको बादल पर, सूरज पर, जो पहले दूसरे पाठ में है, हमको 8 में से 8 अंक आने సార్ के అప్పుడప్పుడు बराबर తెలుగులో కూడా चांसेस। చెప్పండి. తెలుగులో కూడా కొంచెం हाँ, కొంచెం చెప్పండి, మళ్ళీ పిల్లలకు అర్థం కాదు. నా తెలుగు మీ అంత పర్ఫెక్ట్ ఉండదు, ప్రయత్నం చేస్తూనే ఉంటున్నా. సృజనాత్మకతలో ఏమున్న పిల్లలంటే మనకు సాక్షాత్కార ఇంటర్వ్యూ ప్లస్ నినాదాలు, స్లోగన్స్, పద్యం అంటే కవిత తయారు చేయడము, లేకుంటే సూక్తియా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తే దాన్ని ఖచ్చితంగా మనం అవే రాస్తే మనకు తక్కువ రాసినా కూడా 8కి 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే దాంట్లో అడిగిన దాని 5 క్వశ్చన్స్ తయారు చేయమని, ఆ సబ్జెక్ట్ సంబంధించిన 5 క్వశ్చన్స్ మనం తయారు చేసుకుంటే మీకు అవుట్ ఆఫ్ 8 మార్క్స్ మీకు వచ్చేస్తుంది. అదే మీరు ఒకవేళ ఎస్ఎస్ తీసుకున్నారనుకోండి, దానికి ఫస్ట్ మీరేం చేయాలి, ప్రస్తావన, ఎస్ఏ దేని గురించి దాని గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, మళ్ళా విషయం ఇస్తారు, డీటెయిల్ గా ఆ టాపిక్ మీద టోటల్ దాంతో మనకు ప్లస్ మైనస్ ఏది ఉన్నది రాయాలి. లాస్ట్ కి ముగింపు, ఉపసంహార్ హిందీలో, అంటే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. 3 పారాగ్రాఫ్లో మీరు రాయాలి దాన్ని, ఎస్ఏని. ఎంత రాసినా కూడా మీకు 8 నుంచి 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువనే, 6, 7, 8. ఎందుకంటే మీ మిస్టేక్ ని బట్టి, మీ ఈ వాక్య సంరచనని బట్టి కొన్ని మార్క్స్ అక్కడ లెస్ అయిపోతాయి. అదే మీరు సాక్షాత్కారం కానీ, పద్యం కానీ, లేకుంటే స్లోగన్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు 8కి 8 మార్క్స్ అట్లా మీకు వచ్చేస్తే కనుక, అయినప్పుడు అలా వస్తే, రాకుంటే చేయలేం మనం, అది చేయాల్సిందే. వస్తే అది 2 మీకు వచ్చాయి అనుకోండి, దాన్ని ఇవే సెలెక్ట్ చేసుకుంటే తక్కువ మనకు టైం సేవ్ కూడా అవుతుంది, మార్క్స్ కూడా పెరుగుతుంది. కనుక సలహా ఏంటి అంటే, ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది టోటల్ పార్ట్ ఏ అయిపోయింది. ఇక దీని మీద ఇంకా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ మీకు డౌట్స్ ఉంటే అడగండి మేడం. మీరు హిందీ మేడం కూడా, మీరు కూడా డౌట్స్ కాదు, బట్ పిల్లలు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో మీరందరూ కూడా చక్కగా కామెంట్స్ పెట్టండి, సార్ మనకి ఆన్సర్స్ చేస్తారు. సార్ దీని తర్వాత మనం ఒకసారి మళ్ళీ హిందీలో అంటే క్వశ్చన్ పేపర్ ని కూడా ఒకసారి మళ్ళీ మనం ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మీరు మాకు మళ్ళీ టైం ఇవ్వాలి, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం సార్, ఎట్లా వచ్చాయి ఏంటి అనే విషయం. షూర్ మేడం, నో డౌట్, ఎప్పుడంటే అప్పుడు. ఓకే, పార్ట్ బి వెళ్ళిపోండి సార్. ఓకే, పార్ట్ బి మనకు 20 క్వశ్చన్స్ ఉన్నది, 20 మార్క్స్ ఉన్నది. పార్ట్ బిలో మనకు కామన్ గా నేనైతే పాఠశాలలో ఏం చెప్తూ వస్తానంటే, ఎగ్జాంపుల్స్ ఎక్కువగా మనకు 7th క్లాస్ నుంచే మనకు గ్రామర్ హిందీలో స్టార్ట్ అయిపోతాయి. 6 లో చిన్నగా ఉన్నది కానీ 7 నుంచి సంజ్ఞ, సర్వనామ, క్రియా విశేషణ, సముచ్చయ, విస్మయాది బోధక్, తర్వాత पर्याय शब्द, మనకు आर्थिक दृष्टि से वाक्य रचना, वो वापस से उसके बाद में संधि, समास, उपसर्ग, प्रत्यय, कारक, ఇవన్నీ మనకు ఎప్పుడు కూడా మనం బట్టి కొట్టలేం గ్రామర్ ని. గ్రామర్ కు వ్యాకరణం ఏం చేయాలంటే అర్థం చేసి, తెలుగులో ఉన్న వ్యాకరణ యాజ్ ఇట్ ఈస్ గా దాదాపుగా దానికంటే తక్కువ చేసి హిందీలో ఉన్నది సెకండ్ లాంగ్వేజ్ కనుక. ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ మంచిగా మీరు అర్థం చేసుకుంటే దానిలో ఉన్నంత డెప్త్నెస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ గ్రామర్ లో మనకు అడగరు. ఎక్కువగా మనకు చూడండి చాలా సింపుల్ గానే ఉంటది. ఒక సెంటెన్స్ ఇచ్చి దాని నుంచి మనము నామవాచకం పదాన్ని మీరు ఏది సెలెక్ట్ చేయండి అనే ఏబిసిడి ఉంటది. అంటే పేరు, లేకుంటే సర్వనామం, క్రియ, లేకుంటే ఏదైనా మనకు విభక్తి, మనకు कारक, लेకుంటే वाक्य रचना के आधार पर, वाक्य अर्थ के आधार पर, भूतकाल, भविष्यत काल, संधि, समास, ఏదైనా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే అది మనం చూసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే
8th క్లాస్ లో ఒక 8th or 9th లెసన్ తర్వాత ఒక సర్కిల్ ఉన్నది. దాంట్లో విలోమ్ శబ్ద్, మన లింగ బదులు, వచన్ బదులు, మీనింగ్ అవి ఉన్నది. దాన్ని ఒకసారి మంచిగా మన ఒక గ్రామర్ బుక్ సపరేట్ గా తయారు చేసి సంధి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన క్వశ్చన్స్ నా క్వశ్చన్ పేపర్ లో, దాని తర్వాత మనకు సార్లు చెప్పిన ఒక చోట రాసి ఉంటే సంధి అంటే ఏమిటి, హిందీలో దానిలో 3 ఉన్నాయి పెద్దగా, మనం దానిలో ఎక్కువగా పోము. సంజ్ఞ అంటే 5 టైమ్స్ ఉన్నది. అట్లా మనం రాసి పెట్టుకొని దాన్ని చూసుకుంటే మళ్ళా దాన్ని 5 టైమ్ లో మన హిందీలో తెలుగు అంతా మనకు డెప్త్ లో వెళ్ళాం కనుక దాన్ని సంధి విగ్రహం అని అడుగుతారు, సంధి పేరు అని అడుగుతారు. అట్లా సమాజ్ కూడా విగ్రహం చేసి అంటారు, పేరు అని అడుగుతారు. మరి అంత డెప్త్ గా ఎక్కువ పోరు కనుక మీరు తెలుగులో వెళ్ళినంత గ్రామర్ డెప్త్ లో హిందీలో వెళ్ళే అవసరం కూడా లేదు మీకు. కానీ గ్రామర్ ఎక్కడ ఏ భాష దాదాపుగా సేమే ఉన్నది. తెలుగు గ్రామర్ అయినా హిందీ గ్రామర్ అయినా మీరు ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే పేర్లు మాత్రం పలకడమే చేంజ్. దాదాపుగా పేర్లు కొన్ని సందర్భాల్లో సేమే వస్తుంది. ఆ రకంగా మీరు ఒకవేళ చూసుకుంటే హిందీ గ్రామర్ మీకు ఈజీగా అనిపిస్తుంది. సపరేట్ గా హిందీ గ్రామర్ నేర్చుకుంటానంటే మీకు కొంచెం అయ్యో ఇది ఏంటి నాకు కొత్తగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సంజ్ఞ ఉన్నది హిందీలో, తెలుగులో నామవాచకం నౌన్ సేమ్ అట్లానే ఉన్నది, ఇంగ్లీష్ కూడా దాన్ని అట్లానే ఉన్నది. అది మరి నాకు తెలుసు నాకు తెలియదు పేరు అయితే సంజ్ఞ అంటే హిందీలో అంతే, పేరు సంజ్ఞ किसी भी वस्तु का भाव का అంటే స్థాన్ కా జో నామ్ హై वो సంజ్ఞ कहते हैं. హిందీలో అదే దాని పరిభాష ఉన్నది. ఆ రకంగా చూస్తే టాపిక్ లో వచ్చింది అంటే అయిపోతుంది. సేమ్ అలా సర్వనామం ఆ ప్లేస్ లో వచ్చిన దాని మీనింగ్ తెలిపే పదాన్ని మనం సర్వనామం అంటాం. ఈ రకంగా మనం దాన్ని ఎక్కువగా ఎగ్జాంపుల్స్ తోటి మనం ఉదాహరణों के साथ सीखते हैं तो वह ज्यादा क्या हमारे माइंड मस्तिष्क पर हमेशा रहता है, उसमें रहता है, हमें उसमें संदेह नहीं आता है. ఇంకా నెక్స్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు ఒక 4-5 లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎందుకంటే హిందీ చేంజ్ అయినా పార్ట్ బిలో మీకు ఏం చేంజ్ లేదు, క్వశ్చన్స్ మారలేదు, గ్రామర్ మారలేదు, చాయిస్ రాలేదు. పార్ట్ బి యాజ్ ఇట్ ఈస్ 20 మార్క్స్ ఉండే, 20 క్వశ్చన్ ఉండే. ఈ సంవత్సరం కూడా 20 మార్క్స్ 20 క్వశ్చన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మీకు ఇస్తారు కనుక మీకు ఎటువంటి సందేహం ఉండదు. మీ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 3 hours 15 minutes టోటల్ టైమింగ్స్, 3 hours 15 minutes, లాస్ట్ 30 minutes మీకు పార్ట్ బి కోసం ఉంటుంది. కనుక ఎన్ని సంవత్సరం మీరు పేపర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని, లేకుంటే ఈ సంవత్సరం ఇప్పుడు అడిగిన దానిలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్ పేపర్ తీసుకొని ఏది మీకు అవైలబుల్ ఉంటే ఆ పేపర్ పార్ట్ బిని మీరు ఒకసారి త్వరగా చూసుకొని దానిలో వచ్చిన క్వశ్చన్ చూసుకుంటే మీరు ఈజీగా 20/20 మార్క్స్ ఇవ్వచ్చు. ఇది పార్ట్ బి కోసం. మీరు ఎక్కువగా హిందీ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ డిపెండ్ కావాలి. పాఠం చదువుతున్నప్పుడు ఒక లెసన్ చదువుతున్నాం, నేను సంఖ్యా పదాలు ఏమి వచ్చినాయి, సర్వనామ పదాలు ఏమిటి, నేను సంధి పదం ఉన్నదా, సమాస పదం ఉన్నదా, దీనికి వ్యతిరేక పదం ఉన్నదా, లేకుంటే బేమేల్ శబ్దాన్ని ఇస్తారు, పునరుక్త శబ్దాన్ని ఇస్తారు, ఇవన్నీ ఏమిటి, ఆ పదం వచ్చినప్పుడు పునరుక్త అంటే ఏమిటి అంటే రిపీటెడ్ వర్డ్, మళ్ళా బేమేల్ శబ్ద్ అంటే దాని కలవని పదము తెలుగులో ఉంటుంది కొన్ని, బేమేల్ మేల్ అంటే కలిసేది, బేమేల్ అంటే కలవంది. లేకుంటే విలోమ్ శబ్ద్, తత్సం తద్భవ్ యాజ్ ఇట్ ఈస్ ఆ భాష నుంచి మన భాషలో ఎన్ని వచ్చిందంటే తత్సం, ఎక్కువగా సంస్కృతం నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది తత్సం. తద్భవ్ అంటే కొంచెం చేంజ్ వచ్చింది తద్భవ్, అది మనకు సంస్కృతం నుంచి వచ్చినాయి, ఇంగ్లీష్ నుంచి వచ్చినాయి, కొన్ని వేరే భాషల నుంచి కూడా వచ్చినాయి. అంటే చేంజ్ వచ్చింది అంటే తద్భవ్. ఈ రకంగా మనం కొంచెం దాన్ని ఒక డెఫినిషన్ పరిభాష మన బుక్ లో నోట్ చేసుకొని తర్వాత ఎక్కువ ఎగ్జాంపుల్ మనకు ఒక్కొక్క దానికి 50, 20, 30 ఇప్పటిదాకా పేపర్లు వచ్చినాయి రాసి పెట్టుకుంటే గ్రామర్ మనకు డెప్త్ లో పోము, ప్రాక్టీస్ కూడా అవుతుంది. తక్కువ రాసి మనం 20/20 మార్క్స్ తీసుకునే వీళ్ళు కూడా మనకు వచ్చేస్తుంది. టోటల్ 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, ఒక 3 hours 15 minutes. నేను అనుకుంటా మీకు చాలా టైం ఇక్కడ మిగులుతుంది కనుక మీరు తొందరపడి రాయొద్దు. స్పెల్లింగ్ చూసుకోవాలి, పదాలు చూసుకోవాలి. చాలా పదాలు మనకు క్వశ్చన్ పేపర్ లో వచ్చేస్తుంది. క్వశ్చనింగ్ వర్డ్ కానీ, పదాలు కానీ, పారాగ్రాఫ్ కానీ, డౌట్ ఉంటే చూసుకొని లేకుంటే అర్థం కొంచెం జ్ఞాపకం చేసుకొని ఇట్లా పాఠం ఇట్లా ఉండే మెల్లగా నీట్ హ్యాండ్ రైటింగ్ ని రాస్తే మనకు ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు. తొందరపడి టకటక రాస్తే మైండ్ లో ఉన్నది బట్టి కొట్టింది రాసి మళ్ళీ ఏం గుర్తు రావు, మళ్ళా మీరు గీత కొట్టేస్తారు, అక్కడ క్లోజ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఆ క్వశ్చన్ రాసినాక ఒక 2 minutes మళ్ళీ 1 minute ఇంకా ఆలోచించండి, ఇంకా నేను సెంటెన్స్ యాడ్ చేయగలుగుతాను ఈ సంబంధం అంటే టాపిక్ సంబంధించిన యాడ్ చేయగలుగుతాను అంటే మీరు యాడ్ చేసుకోండి, తర్వాతనే గీత కొట్టండి. ఇంకా
స్పేస్ ఇవ్వండి కొంచెం 1 లైన్ రాసే అంత. ఫ్యూచర్ లో ఇంకా ఆయన గుర్తొచ్చింది అక్కడ రాస్తారు. అంటే ఇవి చిన్న చిట్కాలు ఏమైతే మార్క్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అట్లా. ఇక్కడ ఒక ఇంకా చిన్నది డౌట్స్ ఉంటే ఏంటంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది చెప్పండి. ఎక్కడంటే ముహావరా రాసే దగ్గర ముహావరా ఐడెంటిఫికేషన్ గాని పెహచాన్ అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి అది ఎగ్జాక్ట్ గా అర్థం కాకపోవడం. ఓకే, హిందీలో ముహావరా, లోకోక్తి, కహావత్ ఈ రెండు వేరే. అంటే లోకోక్తి కహావత్ ఒకటే, ముహావరా అంటే జాతీయ పదం. అంటే భాషలో కొంచెం డిఫరెంట్ లుక్ కనపడడానికి చిన్నగా ప్రయోగించే పదం. అంటే భాషలో ఆకర్షణ కానీ లేకుంటే ఏదైనా పెరగాలంటే ముహావరా అనే పదము వాడతాం. సపోజ్ ఏదైనా మనము సెంటెన్స్ కామన్ గా తీసుకుంటాము, అవి మన ఇష్టమైన సాధారణ స్కూల్లో వచ్చింది అనుకోండి, బచ్చే జూమ్ పడే అనే పదం రాస్తాము. ముహావరా 99% ఎప్పుడైనా సెంటెన్స్ కి చివరిలోనే వస్తుంది, గుర్తు పెట్టుకోండి. సెంటెన్స్ కి లాస్ట్ ఫస్ట్ ఇవి క్రియాపదాలే ఉంటది. జైసే అభి కోయి బచ్చా హై, ఏదైనా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు, సహజంగా వాళ్ళ నాన్నకి ఏమొస్తుంది, కోపం వస్తుంది. అంటే అబ్బాయి ఫెయిల్ అయినందుకు వాళ్ళ నాన్నకి కోపం వచ్చింది. దీంట్లో మనకు అట్లా అంటే ఆ ఫీలింగ్ ఏం కనగలే, కామన్ కోపం వచ్చింది. కానీ ఆ భాష ఒక ప్రభావాన్ని పెంచడానికి అప్పుడు దాని సెంటెన్స్ కొంచెం చేంజ్ చేస్తారు. అబ్బాయి ఫెయిల్ అయినందుకు వాళ్ళ నాన్న కళ్ళు ఎర్రగా అయింది, నాన్న మండిండు, ఇట్లా పదాలను యూజ్ చేస్తాం. ఆంఖే లాల్ హో గై, లేకుంటే ఓ కాలే పీలే నీలే పీలే హో గై అనే పదం వాడతాం. అక్కడ భాషలో కొంచెం ప్రభావం అనేది పెరుగుతుంది. అంటే ఇవి ఏం చూసినా మనము, బచ్చా అనుత్తీర్ణ హోనే కే కారణం ఉస్కే పితాజీ కి ఆంఖే లాల్ హో గయి అనే పదం అంటాం. ఆంఖే లాల్ అంటే కోపం వచ్చినప్పుడు లాల్ అవుతాయి. ఎర్రగా అయింది, ఎర్రగా అయింది దాని అర్థం అంటే ఆటోమేటిక్ గా అది కోపం వచ్చింది, చాలా ఎక్కువ కోపం వచ్చింది, దాన్ని సూచిస్తున్నది. అంటే ఇది ముహావరా అని పదము. ఎక్కువగా ఇది సెంటెన్స్ కి చివర్లోనే వస్తుంది, దాదాపుగా స్టార్టింగ్ లో రాదు. మీకు సింపుల్ గా చూడాలంటే ఆ సెంటెన్స్ కి చివర్లోన క్రియాపదాలు దాన్ని చూసుకుంటే ఆంఖే లాల్ హోనా, హోనా అనేది క్రియాపదం. ఆ రకంగా మనం దాన్ని గుర్తించవచ్చు. ఇంకా చాలా సెంటెన్సెస్ మనం చూసుకుంటే ముహావరా పదాన్ని దాదాపుగా చివర్లు అంతే ఉంటది. గద్గద్ హోనా, సపోజ్ అతనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆయన पिताजी मेहमद खुश अयिंडु, प्रसन्न हो गए. आ प्रसन्न हागेवाళ్ళు गदगद हो गए, वो खिल गए, गुलाब के समान खिल गए అనే పువ్వు లెక్క ఆయన వికసించిండు అట్లా చెప్తే ఇంకా బాగా ఆనందపడిండు అనే మీనింగ్ తెలుస్తుంది. यानी वो जो शब्द है वो शब्द के अर्थ को सूचित को हम दूसरे शब्दों से सूचित करते हैं. ఇక ముహావరాలు ఏముంటాయంటే ఆ పదం ఒక యాక్చువల్ మీనింగ్ అక్కడ ఉండదు, కానీ ఆ సెంటెన్స్ లో ఏదో భావం చెప్పడం జరుగుతున్నది, ఆ భావాన్ని ఒక మీనింగ్ ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది. దానికోసం ముహావరా అనే అంటే భాషలో కొంచెం ప్రభావోత్పాదకత అంటే దాని ఎఫెక్ట్నెస్ అని పెంచడానికి ఈ పదాన్ని యూజ్ చేస్తాము. ఇవి వాక్యం ఒక చివర్లోనే వస్తుంది, క్రియారూప పదాల రూపంలో ఉంటది. ఇదే సింపుల్ ఐడెంటిఫై చేసే ఒక చిట్కా అనుకోండి, లాస్ట్ లో ఉంటది. ఇంకా ఏమైనా ఉంటే పేపర్లో చెప్పండి. మొత్తానికి పార్ట్ బి ఈజీగా చేసుకోవచ్చు, పార్ట్ ఏ చాలా తక్కువ చదివి మీరు ఎక్కువగా రాస్తారు. టోటల్ క్వశ్చన్ చూసుకుంటే మీకు ఫస్ట్ 5 క్వశ్చన్, తర్వాత 5 క్వశ్చన్, తర్వాత 5, 15 ఓన్లీ 1 లైన్ అంటే 15 లైన్ రాస్తారు. 15 లైన్ ఏమనుకుంటా 2 మినిట్స్ తీసుకున్నా 30 మినిట్స్ లో అయిపోతుంది, అంతే కదా. కానీ ఆ 30 మినిట్స్ ని నేను అనుకుంటా చెప్తా 45 మినిట్స్ తీసుకోండి, మీరు 1 అవర్ తీసుకోండి, 20 మార్క్స్. అక్కడ మార్క్స్ ని చూడండి మీరు, టోటల్ 60 మార్క్స్ లో 20 మార్క్స్, మీకు మొత్తం 3 అవర్స్ 15 మినిట్స్ అంటే 2 అవర్స్ 45 మినిట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు టైం పీరియడ్. ఆ 2 అవర్స్ దానిలో 20 మార్క్స్ స్టార్టింగ్ మీరు 1 అవర్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ 20లో 20 మీరు రాలేదు అంటే ముందుకు వెళ్ళండి, వచ్చింది మంచిగా నీట్ గా రాసుకోండి. దాని తర్వాత మీకు 4 క్వశ్చన్స్ ఉన్నది. కవి పరిచయం ఆల్రెడీ నోటెడ్ అయి ఉంటే కనుక దాన్ని ఒక 5 లైన్స్ 6 లైన్స్ కంటే ఎక్కువ కవి పరిచయాలు లేవు మన దగ్గర. మా అంటే 8 లైన్స్ కావచ్చు. ఒక ప్రేమచంద్ పంత్ గురించి కొంచెం పెద్దగా, మిగతా చిన్న చిన్నగా 5 లైన్స్ 4 లైన్స్ ఉన్నది. అయితే ఆ 4 క్వశ్చన్స్ కి మీరు ఎంత టైం తీసుకుంటారు, 35-40 మినిట్స్. దాని తర్వాత మళ్ళా 3 క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్ ది. దాన్ని ఇంకా మీరు రిమైనింగ్ టైం తీసుకున్నా కూడా మీకు ఈజీగా అయిపోతుంది. అంటే ఫస్ట్ 1 అవర్, తర్వాత టోటల్ మొత్తం మీకు
3 hours 45 minutes నుంచి 2 hours 45, 1 hour 45 అంటే 3:15 లో మనకు 30 minutes పార్ట్ బి కోసం, మిగిలింది ఎంత 2 hours 45 minutes. 1 hour స్టార్టింగ్ తీసుకొని 1 hour 45 minutes ఈజీగా మనం ఎంత స్లో రాసినా మనకు ఆన్సర్ అయిపోతుంది. హిందీ పేపర్ వరకు మిగతా సబ్జెక్ట్ లో అంత టైం ఉండకపోవచ్చు, కానీ హిందీ పేపర్ వరకు మీకు 4 lines 10 lines 12 lines కంటే ఎక్కువ లేదు కనుక ఈజీగా మీరు చేసుకోవచ్చు. టోటల్ క్వశ్చన్ చూసుకుంటే 4 marks 4 questions రాయాలి. అంటే ఈచ్ క్వశ్చన్ 5 lines అనుకున్నా 20 lines కంటే పెద్దగా ఉండదు. మళ్ళీ 10 lines అనుకున్నా కూడా మీకు 3 questions ఉంటది, 30 lines. 30 lines అంటే మొత్తం కలిపి గంట పట్టుకున్నా కూడా మీరు ఈజీగా చేయొచ్చు కనుక మీకు టైం గురించి మీరు తొందరపడి ఏదో మర్చిపోయి నువ్వు చేసిన అయ్యో ఎగ్జామ్ అయిపోతుంది అని ఏం మీరు ఫీలింగ్ మైండ్ లో పెట్టకండి. ప్రశాంతం ఉంటేనే ఎక్కువగా మనకు జ్ఞాపకం వస్తుంది. ఎగ్జామ్ హాల్లో మనం హిందీ పేపర్ రాస్తున్నాం అంటే మనం హిందీ భాషలోనే లీనమైపోవాలి. అప్పుడు మనకు ముంగట సార్ మనకు ఆన్సర్ చెప్తున్నాం, మనం రాస్తున్నాం, ఆ ఫీలింగే ఉండాలి తప్ప అయ్యో నాకేం వస్తలేదు ఫీలింగ్ రావద్దు. మీ పాఠం చెప్పిన సార్ని గుర్తుపెట్టుకోండి, మీరు చదివిన బుక్ ని గుర్తుపెట్ట, కళ్ళు మూసుకుంటే ఆ బుక్ లో ఆన్సర్ కనపడాలి మీకు. ఆ రకంగా మనం ప్రిపేర్ అయిపోతే ఏ సబ్జెక్ట్ అయినా మనం ఈజీగా రాయొచ్చు. అంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత అభ్యాసం చేస్తే పేపర్ అంతా ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఇంకా ఇది మనకు సబ్మిటెడ్ టైప్ క్వశ్చన్ పేపర్ 60 marks కనుక ఈజీగా మనం ఇట్లా కళ్ళు మూసుకుంటే ఆ ఆన్సర్ కనపడాలి మనకు. ఆ రకంగా మనం ప్రిపేర్ అయిపోతే సపోజ్ పంత పరీక్ష అడిగినండి, పంత ఫోటోతో సహా మన మైండ్ లో రావాలి. ఫస్ట్ ప్రకృతికే బేజోడ కవి అవన్నీ మనకు కనపడాలి ఇట్లా. ఆ రకంగా మనం దాన్ని బుక్ చదవమంటా నేను. బుక్ చదువుకుంటే అవి అన్ని మన కళ్ళలో కనపడుతుంటది, మనం ఈజీగా రాస్తూ పోతాం. ఇది మీ అందరికి మళ్ళా ఒకసారి ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి మేడం గారు అడగండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా చక్కగా వివరించారు. చాలా సులభంగా, అంటే హిందీ పేపర్ అనగానే ఒక రకంగా భయానికి లోనవుతుంటారు. మీరు అన్నట్టుగా ఇటువైపు ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి హిందీ అన్నది కొంచెం బర్డెన్ గానే ఉంటుంది. బట్ చాలా సులభంగా కొన్ని చిట్కాలతో హిందీ ఎలా పాస్ అయిపోవచ్చు, చక్కగా ఎక్కువ మార్కులు ఎలా పొందొచ్చు, ఎక్కడ ఎన్ని లైన్లు రాయాలి, ఎలా రాయాలి అంటూ చెప్పడంతో పాటుగా మరియు చేతి రాతను కూడా ఎలా రాయాలి, ఎంత చక్కగా రాస్తే మార్క్స్ అనేవి పడతాయని చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ నీలేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే పిల్లలు మీరు కానీ ఎవరైనా కూడా టీచర్స్ కానీ ఎవరైనా మీరు కింద కమెంట్ బాక్స్ లో మీరు కమెంట్స్ పెట్టండి. తప్పకుండా సార్ కి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సార్ ద్వారా మీ యొక్క డౌట్స్ ని తప్పకుండా తీర్చడం అనేది జరుగుతుందండి. ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఎస్ సార్, జై భారత్.